హ్యాపీ అందరికీ కూడా శుభ సాయంత్రం. సో ఈ సెషన్ వలన మీరందరూ కూడా ఈ సెషన్స్ వలన మీరందరూ కూడా మీ చాలా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నారని చెప్పి నమ్ముతున్నాను. సో ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రీజనల్ ప్రెసిడెంట్స్ కానీ మన ఇన్ఛార్జ్ గారికి కానీ అందరికి కూడా సెషన్ స్టార్ట్ చేస్తున్నాండి. సెషన్ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ మై స్క్రీన్. ఒకసారి స్క్రీన్ షేర్ చేశాక ఒకసారి ఎవరిని కన్ఫర్మ్ చేయండి సార్, షేర్ అవుతుందా లేదా అని. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై పీపీటీ డైరెక్ట్లీ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో వెల్కమ్ యూ ఆల్. సో ఇవాళ టాపిక్ అందరికి తెలుసు కదండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఒకసారి ఎవరిని చాట్ బాక్స్ లో పెడతారు. నేను మర్చిపోయాను యాక్చువల్, బట్ టాపిక్ ఏంటని మర్చిపోయాను. టాపిక్ మెమరీ యాక్రోనిమ్స్. మెమరీ యాక్రోనిమ్స్. ఓకే అండి, మెమరీ అండ్ యాక్రోనిమ్స్. ఓకే, సో ఇవాళ టాపిక్ మనకి మెమరీ అండ్ యాక్రోనిమ్స్. ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతాం. సో ఇప్పుడు మనం రాబోయేటువంటి ఈ 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ టైం ఏదైతే ఉందో ఈ టైంలో మొత్తం కంప్లీట్ గా మన మెమరీ గురించి యాక్రోనిమ్స్ గురించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలని కోరుకుంటున్నాను, షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం మెమరీ, ఇవాళ మన సెషన్ పేరు మెమరీ అండ్ యాక్రోనిమ్స్. ఓకే, సో ఫస్ట్ మనం మెమరీ గురించి మాట్లాడుకుందాం. ఎకనామిక్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ మనం మెమరీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సెషన్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఈజ్ మెమరీ, సెకండ్ పార్ట్ ఈజ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుందాం, ప్రస్తుతం మనం మెమరీ గురించి మాట్లాడుకుందాం. సో మెమరీ అనగానే ఫస్ట్ నాకు ఈ మధ్య కాలంలో నేను ఈ సెషన్ తీసుకోండి అని చెప్పగానే ఇమీడియట్ గా నాకు కొంచెం చిన్న రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే అసలు మన బ్రెయిన్ తన క్యాపబిలిటీ ఎంత అని నాకు డౌట్ వచ్చింది. నాకే మన బ్రెయిన్ అసలు ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, అది ఎంత క్యాపబిలిటీ ఉంది అనేటువంటిది ఒకసారి చిన్న రీసెర్చ్ చేశాను. చిన్న రీసెర్చ్ చేస్తే అసలు చాలా ఫ్యాసినేటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు కానీ టాపిక్ ఇవ్వకుంటే ఈ ఫ్యాక్ట్స్ నాకు కూడా తెలిసింది కాదు. సో దీనికి ఏంటంటే మన బ్రెయిన్ కెపాసిటీ 2.5 పెటాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే దీన్ని మనం జీబీలో కన్వర్ట్ చేస్తే, అంటే మీకు మళ్ళీ టైం అది పడుతుందని నేనే కన్వర్ట్ చేస్తాను. 25 లక్షల జీబీ ఆఫ్ డేటా మన బ్రెయిన్ స్టోర్ చేయగలదు. నెక్స్ట్ ఒకవేళ మన దాన్నే కనుక మన టీవీ షోస్, వెబ్ సిరీస్, మనం రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటాం, వెబ్ సిరీస్ చూస్తుంటాం, టీవీ షోస్ చూస్తుంటాం. సో ఇలాంటివన్నీ కనుక వాటిలో కనుక కన్వర్ట్ చేసినట్టయితే మనం 24.6 క్రోర్స్ ఆఫ్ అవర్స్ అన్నమాట, అన్ని గంటల సేపు ఉన్నటువంటి డేటాను మనం మన మైండ్ లో మనం స్టోర్ చేయగలుగుతాం. అంత కెపాసిటీ ఉన్నటువంటి మన మైండ్ మన సొంతం. ప్రతి పర్సన్ కి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి ఇలాంటి మైండ్. ప్రతి పర్సన్ కూడా అంతంత కెపాసిటీ ఆఫ్ మైండ్ ఉంది. సో దాన్ని మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, ఎలా వినియోగించుకుంటాం, దాన్ని మనం ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోగలం అనేటువంటిది ఇవాళ సెషన్ తల కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మీ అందరికీ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ ఏంటి అంటే కొంచెం చాట్ బాక్స్ మీద కొట్టండి సార్. చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఏంటి ఈ ఇమేజ్. ప్లీజ్ యూజ్ చాట్ బాక్స్. చాట్ బాక్స్ యూజ్ చేసి కొంచెం అంతా, దిస్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ సెషన్ అంటే పార్టిసిపేట్ చేయాలి. ఓకే 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 ఓకే. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, అందరూ కూడా చాలా కరెక్ట్గా చెప్పారండి. ఇది బ్రెయిన్, ఇందులో అయితే డౌట్ లేదు. మన చిన్నప్పటి నుంచి ఈ బొమ్మలు చూస్తూనే ఉన్నాం. మన బ్రెయిన్ మనం ఓపెన్ చేసి చూడలేదు, కానీ బొమ్మల రూపంలో అయితే చాలాసార్లు చూసాం. అయితే ఈ ఫోటో తాలూకా స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ది గ్రేట్ ఐన్స్టీన్ అండి. 1955లో తీసినటువంటి ఇమేజ్. ఇది ఐన్స్టీన్ గారి బ్రెయిన్ అయినా అని మీకు డౌట్ రావచ్చు. నాకు కూడా డౌట్ వచ్చింది. సో అందుకని చెప్పి నేనేం చేశానంటే అది కింద సోర్స్ కూడా ఇచ్చాను, ఎక్కడి నుంచి అని. మీరు గూగుల్లోకి వెళ్ళి వికీపీడియా అని ఉంటుంది, ఓపెన్ చేసి బ్రెయిన్ ఆఫ్ ఐన్స్టీన్ కొట్టండి. ఐన్స్టీన్ తాలూకు బ్రెయిన్ మీద కూడా సెర్చ్ చేశారు. సో చాలా చోట్ల చాలా బాడీ పార్ట్స్ గురించి రీసెర్చ్ చేయడం చూసాం, కానీ బ్రెయిన్ గురించి రీసెర్చ్ చేయడం అంటే అప్పటి నుంచి start. సో ఐన్స్టీన్ తాలూకు బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్ మనకి కనుక్కున్నారు. సో ఇవన్నీ కూడా సెషన్ ఎండ్ వరకు కూడా ఫేజ్ వైజ్ మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అవసరమైన చోట మీకు ఇస్తూ ఉంటారు. ఓకేనండి. సో ఇది ఐన్స్టీన్ తాలూకా బ్రెయిన్ అండి. ఆయన తాలూకా బ్రెయిన్ ని డిసెక్ట్ చేశారు. డిసెక్షన్ అంటే కట్ చేశారు మొత్తం. లేదు ఇప్పుడు అది అది కాకపోతే చిన్న చిన్న పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ దాచించారు. దాన్ని ఇక్కడ సమ్ లిక్విడ్ లో ఏదో పెట్టి ఉంచారు. బట్ అయినా ఇట్ వాజ్ డిసెక్టెడ్. బట్ అయినా కూడాను ఆ డిసెక్ట్ చేసే ముందు తీసినటువంటి ఫోటో అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటో చూసాం కాబట్టి ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు అసలు మెమరీ అంటే ఏంటి. సో వాళ్ళు మన టాపిక్ అది కదండి, అందరూ చెప్పారు మెమరీ. వాళ్ళు మన టాపిక్ మెమరీ అండ్ అక్రోనిమ్స్ అని చెప్పారు. అందులో ఫస్ట్ పార్ట్ ఇస్ మెమరీ.
మెమరీ అనేటువంటిది మన లైఫ్ తరకు ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపాడేటువంటి ఒక నిధి భాండాగారం లాంటిది మెమరీ అంటే. మన మైండ్ లో మన లైఫ్ లో మన జీవితంలో ఉన్నటువంటి మంచి మంచి ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాచిపెట్టేటువంటి నిధి గాని భాండాగారం గాని అని పిలవచ్చు. అందుకే ఆ ఇమేజ్ లో నిధి భాండాగారం ఉన్నటువంటిది ఇమేజ్, నెక్స్ట్ బ్రెయిన్ ఇమేజ్ రెండు కలిపినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను. ఓకే. సో అయితే అసలు మెమరీ అంటే ఏంటి? మెమరీ అంటే ఇట్ ఇస్ పవర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ అండ్ రికాలింగ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ అండ్ రిటైన్డ్. పవర్ అండ్ ప్రాసెస్. పవర్ అంటే తెలుసు కదా అందరికి. పవర్ అంటే శక్తి, ప్రాసెస్ అంటే పద్ధతి, ఒక ఒక పద్ధతి అన్నమాట, ఒక ఒక ప్రాసెస్ అంటే ఒక విధానం అన్నమాట. రీప్రొడ్యూసింగ్ అండ్ రికాలింగ్. రీప్రొడ్యూస్ చేయడం అంటే ఆల్రెడీ తెలుసుకుంది చెప్పడం, అంటే కొత్తగా కావాలంటే క్రియేట్ చేయడం. ఈ రెండు కూడా చేయగలిగేటువంటిది పవర్, ఒక పద్ధతి కలిగినటువంటిది. ఏదైతే నేర్చుకున్నామో ఏదైతే గుర్తుపెట్టుకున్నామో అంతా కూడా బయటికి వెలికి తీసేది మెమరీ అని. మెమరీ అంటే ఏదైనా అయితే మనం నేర్చుకున్నామో ఏదైతే మనం గుర్తుపెట్టుకున్నామో ఆ రెండు కూడా వెలికి తీసి మనకి ఉపయోగపడేలాగా చేసేదే బ్రెయిన్. ఈ బ్రెయిన్ మనందరి సొంతం అండి. ప్రతి మనిషికి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు అందరికీ సొంతం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కి 6 ప్యాక్ బాడీ ఉంది, ఫుల్ ఎక్సర్సైజ్ బాడీ. ఓకే, అతను అంతా బాగున్నాడు, ఫిజికల్లీ వెరీ ఫిట్. కానీ బుర్ర పని చేయట్లేదండి. ఏమైనా ఉపయోగం ఉందండి? ఏమీ ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కి బుర్ర బాగా పనిచేస్తుంది, కానీ అంగవైకల్యం ఉంది. దివ్యాంగులు అని ఈ మధ్య పేరు పెట్టారు. దివ్యాంగుడు. దివ్యాంగుడు అంటే చేతులు సరిగ్గా పనిచేయకపోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాం కదండి. అలా పుట్టినప్పుడు పాపం రకరకాల పోలియో కావచ్చు, లెపర్సీ కావచ్చు, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా బ్రెయిన్ పవర్ యూస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ అధిగమించి జీవితంలో అధిగమించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ తరక అనుకున్న దానికన్నా కూడా మించి కూడా సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అంత ఏ చేతులు కాళ్ళు బాగోలేని వాళ్ళు మైండ్ పవర్ యూజ్ చేసి ఎలాగైతే చేస్తున్నారో మరి మన అన్ని బాగున్న వాళ్ళు మనం ఇంకెంత బాగా సాధించగలమండి. ఇంకెంతమంది లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయగలం మన ట్రైనింగ్స్ ద్వారా. ఇదంతా కూడా ఒకసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఫర్గెటింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ అందరికి ఒక చిన్న, విత్ పర్మిషన్ ఆఫ్ పోస్ట్, చిన్న టాపిక్ నుంచి చిన్న డైవర్షన్ ఏంటంటే, నేను మామూలుగా ఈ స్లైడ్ పేరు ఫర్గెటింగ్ అని పెట్టాలనుకున్నాను. ఫర్గెటింగ్ అనేది నెగిటివ్ వర్డ్. నేను పీపీటీ చేస్తున్నప్పుడు నేను నెగిటివ్ వర్డ్ పెట్టడం ఇష్టం లేదు. అందుకు నేనేం చేశాను, కాంకర్ ఫర్గెటింగ్ అని పెట్టాను. కాంకర్ ఫర్గెటింగ్ బికమ్స్ ద పాజిటివ్ వర్డ్. చూసారా ఎంత బాగా డినోట్ చేశాను? ఇది నేను నా గురించి నేను మెచ్చుకోవట్లేదండి. మీరు ఫ్యూచర్ లో మీరు చేసేటువంటి ట్రైనింగ్స్ లో మీరు చేసేటువంటి స్లైడ్ లో ఇలాంటివి మీరు గుర్తు పెట్టుకుంటారు. ఇది ఒక ప్రో టిప్ అనుకోండి, ప్రొఫెషనల్ టిప్ అనుకోండి. సో కాంకర్ ఫర్గెటింగ్. సో ఫర్గెటింగ్ అంటే ఏంటి? అసలు ఎందుకు మర్చిపోతాం అంటే పాత ఇన్ఫర్మేషన్ తీసేస్తూ ఉంటాం. కొత్త కొత్త, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇప్పుడు బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వాళ్ళు 2వ క్లాస్లో ఉన్న క్లాస్మేట్స్ ఎంతమంది గుర్తుంటారు? ఇప్పుడంటే వాట్సాప్ గ్రూప్లు అవ్వచ్చు, ఒకప్పుడైతే మాకు అవే ఉండేవి కాదు. నా 2వ క్లాస్ క్లాస్మేట్ చాలా మంది గుర్తే లేరు నాకు. ఇప్పుడు వచ్చి నా ఎదురుగుండా ట్రైన్లో కూర్చొని ట్రావెల్ చేసినా కూడా నా 2వ క్లాస్ క్లాస్మేట్ అని గుర్తుపెట్టుకోను. సో ఎప్పుడైతే కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది పాత ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఏంటి, ఎందుకు మర్చిపోతాం అంటే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఓకే. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే మెమరీ ఫేడ్స్ అవుట్. మనం వాడకుండా వదిలేస్తే మనకి ఏమవుతుందంటే మన మెమరీ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ లో 5వ అధ్యాయంలో ఏముంది అంటే చెప్పగలరా? 5వ క్లాస్ లో సైన్స్ టెక్స్ట్ బుక్ లో 5వ అధ్యాయంలో ఏముంది అంటే ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు అంటే మనం ఎప్పుడో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం చదివి వదిలేసినటువంటి పుస్తకంలోని 5వ అధ్యాయంలో ఏముందంటే ఎవరు చెప్తారండి? ఎవ్వరు చెప్పలేరు. మానవ మాత్రులు ఎవ్వరు కూడా చెప్పలేరు. ఓకే. అయితే ఇప్పుడు ఇదే గనక మీరు ఒక స్కూల్ టీచర్ అయ్యి ఉండి ప్రైమరీ స్కూల్ కి మీరు క్లాసెస్ చెప్తూ మీరు రోజు 5వ క్లాస్ వాళ్ళకి క్లాసులు చెప్తున్నారు అనుకోండి. 5వ అధ్యాయం కాదు, మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పారు. ఎందుకు అంటే మీరు రోజు వాడుతున్నారు దాన్ని. మీరు ఎప్పుడైతే మెమరీని ఎంత బాగా వాడతారో అది అంత బాగా పనిచేస్తుంది. ఎంత వాడకుండా వదిలేస్తామో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక వాడకుండా వదిలేస్తామో అది అలా మనకి పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మర్చిపోవడం ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ అండి. విపరీతమైన స్ట్రెస్ జనాల కంటే అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ మర్చిపోవడం, మతిమరుపు అనేటువంటిది బాగా ఎక్కువైపోతుంది. సో ఇది ఒకసారి మనం దీని గురించి మనం ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మీ స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది. ఏం చేస్తుంది బ్రెయిన్ ఒకసారి టైప్ చేస్తారా ఎవరన్నా చాట్ బాక్స్? మీ స్క్రీన్ మీద ఉన్నటువంటిది ఏం జరుగుతుంది అక్కడ? సైకిల్, బ్రెయిన్ సైక్లింగ్. ఓకే, రైట్, బ్రెయిన్ సైక్లింగ్ ఫంక్షనింగ్. ఓకే. సో బ్రెయిన్ తో ఎప్పుడు అలా పని చేయించుకుంటూ ఉండాలండి. పని చేయించకుండా వదిలేస్తే మన బ్రెయిన్ పనికి రాకుండా పోతుంది. ఎప్పుడు మన బ్రెయిన్కి ఏదో పని చెప్తూనే ఉండాలి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మెదడుకి మేత అని మనం చూస్తూ ఉంటాం కదా. మెదడుకి మేత అంటే ఇదే, మన బ్రెయిన్కి ఏది అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ ఇస్తూ ఉండాలి, చేయిస్తూ ఉండాలి. ఓకే. సో బ్రెయిన్ సైకిల్ గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో బ్రెయిన్ సైకిల్ అనేది మొత్తం 3 విభాగాలుగా విభజించబడింది. ఫస్ట్ థింగ్ అంటే బ్రెయిన్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ముందు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటుంది. బ్రెయిన్ కి మంచి చెడు, పెద్ద చిన్న ఏం తేడాలు తెలియదు. ఏ ఇన్ఫర్మేషన్ వస్తే అది ఆటోమేటిక్గా మన కళ్ళ ద్వారా తీసుకుని మన మైండ్ లో తీసేసుకుంటూ ఉంటుంది ఇన్పుట్. దీన్ని ఎన్కోడింగ్ అని పిలుస్తాం. ఇది స్టెప్ 1 అన్నమాట. స్టెప్ 1 ఈస్ కాల్డ్ యాజ్ ఎన్కోడింగ్. బ్రెయిన్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్, దట్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. సో ఇది అందరికీ సహజంగా జరిగేది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి, మీరు అలా చూస్తుంటే మీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉంటుంది మైండ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈస్ బ్రెయిన్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉందనుకోండి, ఉంటే వెంటనే ఇమీడియట్ గా స్టోర్ చేస్తుంది. అక్కర్లేని ఇన్ఫర్మేషన్ ఉంటే అది అసలు పట్టించుకోరు. సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ బ్రెయిన్ అన్నమాట. మన బ్రెయిన్ కి ఏంటంటే ఏం కావాలి ఏం అక్కర్లేదు అంటే తెలుసండి. తెలుసు కాబట్టి అది ఏం చేస్తుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం స్టోర్ చేసుకుంటుంది, మిగిలిన ఇన్ఫర్మేషన్ వదిలేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈస్ రికాల్స్ ఇన్ఫర్మేషన్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఇంత ముందు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రికలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నటువంటి 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఎన్కోడింగ్, స్టోరేజ్ అండ్ రిట్రీవల్. ఎన్కోడింగ్ అంటే టేకింగ్ ఇన్ఫర్మేషన్, స్టోరేజ్ అంటే మైండ్ లో దాచుకోవడం, రిట్రైవల్ అంటే కావాల్సినప్పుడు బయటకు తీసి మనకి మన అవసరాన్ని బట్టి మన తరపు ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీసి ఇవ్వడం. దిస్ ఇస్ కాల్డ్ బ్రెయిన్ సైకిల్. సో ఐ హోప్ ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఏం లేవనుకుంటున్నాను. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కెన్ ఎనీబడి కన్ఫర్మ్? ఇప్పుడు దాకా క్లియర్ గా ఉంది కదండి? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, రైట్. ఓకే. సో ఇక్కడికి మనం బ్రెయిన్ సైకిల్ దాకా వచ్చాం. సో నెక్స్ట్ ఏంటి? సో మన బ్రెయిన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్ అండి. అవర్ బ్రెయిన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. అందులో ఒక పార్ట్ లెఫ్ట్ బ్రెయిన్ పిలుస్తారు, ఇంకో దాన్ని రైట్ బ్రెయిన్ పిలుస్తారు. సో ఇందాక మనం స్టార్టింగ్ స్లైడ్ లో ఐన్స్టీన్ గారి బ్రెయిన్ చూపించాం. ఐన్స్టీన్ గారి బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఐన్స్టీన్ గారి బ్రెయిన్ లో లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయి పనిచేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ బ్రెయిన్ 98% పనిచేస్తే రైట్ బ్రెయిన్ కూడా 98% పనిచేసాయి. రెండు ఒకే లెవెల్లో పనిచేసాయి కాబట్టి ఆయన ప్రపంచంలో కల్లా అత్యంత తెలివైన వ్యక్తిగా గుర్తింపబడ్డాడు. ఆయన బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయి. దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఏంటంటే ఆయన బ్రెయిన్ ని డిసెక్ట్ చేసి చూసినప్పుడు లోపల కొన్ని విభాగాలు కొంచెం పెద్దవిగా కనిపించాయి. రెగ్యులర్ గా కనిపించేటువంటి హ్యూమన్ బ్రెయిన్ కన్నా కూడాను బాగా పెద్దవిగా కనిపించాయి. ఆయన భగవంతుడు కొంచెం పెద్ద బ్రెయిన్ ఇచ్చారు. కొంచెం సైజ్ కొంచెం పెద్దదిగా ఉందని చెప్పి మనం కనుక్కున్నారు. సో మన బ్రెయిన్ లోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అయితే ఐన్స్టీన్ బ్రెయిన్ ఎక్కువ బాగా ఎందుకు ఎక్కువ పనిచేసింది, మన బ్రెయిన్ ఎందుకు ఎక్కువ పనిచేయట్లేదు అని వాళ్ళు రిసెర్చ్ చేస్తే రిసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే, ఐన్స్టీన్ గారి బ్రెయిన్ రెండు కూడా సమానంగా పనిచేస్తాయి. అంటే ఇది 98% పనిచేస్తే ఇది కూడా 98% పనిచేస్తుంది. కానీ మన బ్రెయిన్ వచ్చేసరికి అలా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా రైట్ బ్రెయిన్ 70% పనిచేస్తే నా లెఫ్ట్ బ్రెయిన్ ఓన్లీ 60%, 50%, 45% పనిచేస్తుంది. సో ఎప్పుడు కూడా ఏ మనిషికి కూడా కాన్స్టెంట్ గా ఇంత పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పి రెండు మ్యాచ్ కావాలి. రైట్ బ్రెయిన్ ఫంక్షన్, లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మ్యాచ్ కావు. అందుకని కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది ఆర్ట్స్ బాగా చదువుతారు, కొంతమంది బొమ్మలు బాగా ఇస్తారు, మ్యాథ్స్ సరిగ్గా చేయలేరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్. కొంతమంది కొన్ని కళల్లో నైపుణ్యం ఉంటుంది, కొన్ని కొన్ని ఫీల్డ్స్ లో సైంటిస్టులు అయిపోతారు. వాళ్ళ తరగతి మొత్తం లైఫ్ అంతా కూడా సైన్స్ రిలేటెడ్ ఉంటుంది. అసలు మ్యూజిక్ అన్న ఆర్ట్స్ అన్న ఏమీ పట్టించుకోరు. సో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. వాళ్ళ తరగతి ఫీల్డే వేరు అసలు. వాళ్ళు అందులో ఉంటారు, వాళ్ళకి లెక్కలో ఉన్న ఫార్ములాస్ అన్న ఇవన్నీ అసలు భయం అసలు. మ్యాథ్స్ అంటే చాలా భయం అంటారు. చాలా మందిని అడిగి మ్యాథ్స్ అంటే భయం, సైన్స్ అంటే భయం, ఫార్ములాస్ అంటే భయం అంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్. అందులో మన రైట్ బ్రెయిన్ కానీ లెఫ్ట్ బ్రెయిన్ కానీ ఏదైతే పనిచేస్తుందో అది అందులో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ వలన మనకి అలా అనిపిస్తుంది. ఓకే. సో సో టైప్స్ ఆఫ్ మెమరీ. ఇప్పుడు మనకి మెమరీలో రకాలు ఏంటో చూద్దాం. ఇమ్మీడియట్ మెమరీ అంటే వెంటనే మనకి చూడగానే కనిపించేది. ఇమ్మీడియట్ మెమరీ అంటే వెంటనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను ఏదో చూస్తున్నాను అనుకోండి, చూస్తుంటే మా ఇంట్లో లైట్ కనిపిస్తుంది, సమ్ స్విచెస్ కనిపిస్తున్నాయి.
మీరు ఏదో వెళ్తుంటే షాప్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడో బస్సులో వెళ్తుంటారు. బస్సులో వెళ్తుంటే మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశారు. మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ చేస్తారు. మీ ఫ్రెండ్ ఎవరు ఫోన్ ఎక్కడి దాకా వచ్చారంటే ఎక్కడి దాకా వచ్చామో మనకు తెలియదు. తెలియకపోతే మనం ఏం చేస్తామంటే విండోలోంచి బయటికి చూస్తాం. షాపుల్లో బోర్డులు చూస్తాం. ఆ బోర్డులు చూసి ఏ ఊరు వచ్చామో గుర్తుపెట్టుకుంటాం. అంతే, అక్కడితో మర్చిపోతాం మనం. దట్ ఈస్ కాల్డ్ ఇమీడియట్ మెమరీ. అంటే ఆ క్షణంగా మాత్రమే పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ మనం దాన్ని మనకు అవసరం ఉండదు. మనం మళ్ళీ రిట్రీవ్ కూడా చేయం. నెక్స్ట్ రీసెంట్ ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ. రీసెంట్ ఆర్ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ మెమరీ అంటే చాలా తక్కువ వ్యవధి మనకు గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మందికి ఇవాళ మధ్యాహ్నం చేసుకున్న తిన్నటువంటి కర్రీ గుర్తుండొచ్చు. కొంతమందికి నిన్నటి కర్రీ వరకు గుర్తుండొచ్చు, కానీ మొన్నటి కర్రీ అంటే కొంచెం కష్టపడతారు. మాక్సిమం 3 to 4 days ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే కొంచెం చెప్పడానికి ఇబ్బంది పడతారు. అది ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప. ఎందుకంటే లంచ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, మనం అది ఇగ్నోర్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే మనకి ఏది కావాలో అది మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఏదైతే అక్కర్లేదో దట్ విల్ బికమ్ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ అది ఆటోమేటిక్గా ఫేడ్ అవుట్ అయిపోయి పోతుంది. అండ్ లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీ డేస్ లో ఉన్నారనుకోండి. కాలేజ్ డేస్ లో ఉంటే ఏమంటారు, నా చిన్నప్పుడు స్కూల్లో ఇలా ఆడారు అలా ఆడారు, టోర్నమెంట్ అయిందిరా, కప్పు గెలిచాం ఎంత కలిసి, అసలు ఆ రోజు ఆ ఎంజాయ్మెంటే వేరు అసలు అని చెప్పని నేను గుర్తు చేసుకుంటుంటాను. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిపోయింది సార్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజుకి మనం ఇంకా అక్కడ మనం మన కంటి ముందు జరుగుతున్నట్టు మన లైవ్ లో ఉన్నట్టు మనకి ఆ విజువలైజేషన్ అది కనిపిస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ as టైప్స్ ఆఫ్ మెమరీస్. సో నౌ అగైన్ దెర్ ఇస్ అ ఫార్ములా. మన బ్రెయిన్ ఫంక్షన్ కి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఏంటంది తెలుసుకుందాం. ఓకే, సో అందరూ కూడా చాట్ బాక్స్ లో ఒకసారి బ్రెయిన్ ఫార్ములా అని టైప్ చేయండి సార్. అందరూ కూడా బ్రెయిన్ ఫార్ములా అని టైప్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంది యాక్టివ్గా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ బ్రెయిన్ ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. ఈ బ్రెయిన్ ఫార్ములా ఇది మన లైఫ్ ని మార్చేసేటువంటి ట్రిక్ అండి. మన లైఫ్ నే మార్చేస్తుంది. ఇది గనక మన లైఫ్ లో గనక వాడినట్టయితే డెఫినెట్ గా మన లైఫ్ లో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనంతా ఇక్కడ కూర్చున్నాం, ఇలా మాట్లాడుకుంటున్నాం. సో లెట్ us సీ దట్ వాట్ ఈస్ ద బ్రెయిన్ ఫార్ములా. ఆ ఫార్ములా వినడానికి రెడీ అండి అందరూ? రెడీయా? కెమెరాస్ ఆన్ చేయలేదు చాలా మంది. ఓకే, కెనాట్ సీ ఎనీవన్. యా, సో బ్రెయిన్ ఫార్ములా. ఓకే, ఇదేం సీక్రెట్ కాదు, బట్ దిస్ ఈస్ మై స్టైల్ ఆఫ్ ప్రెజెంటింగ్. యా, ఫోకస్ ప్లస్ ప్రాక్టీస్ ఇది కూడా స్ట్రాంగ్ మెమరీ. మన బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫోకస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దట్ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ మెమరీ. మనం మైండ్ లో ఏదైనా ఆలోచన గుర్తుండాలి, మనం మర్చిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఫోకస్డ్ గా పని చేయాలి. దీనికి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. పంచేంద్రియాలని కూడా మనం ఒకే దగ్గర గనక ఒకేసారి మనం అంటే కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి మనం గనక ఒక పని గనక చేసినట్టయితే ఖచ్చితంగా మనకి దాని తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సో మనం ఎంత ఫోకస్డ్ గా పనిచేస్తే ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. ఇంకా ఇక్కడ మీకు రాసింది ఫోకస్ ప్లస్ ప్రాక్టీస్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మెమరీ అని రాశాను. ఒక మ్యాథమెటికల్ ఫార్ములా రూపంలో చూపించాను మీకు ఈజీగా అర్థం అవడం కోసం. సో దిస్ ఇస్ కాల్డ్ బ్రెయిన్ ఫార్ములా. సో ఫోకస్ ప్లస్ ప్రాక్టీస్. మీరు ఎంత ఫోకస్ చేస్తారో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో. సో రీసెంట్ గా ఒక రీసెర్చ్ ఒకటి, నాకు ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ ఒకటి, నాకు కొంచెం రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం రీసెర్చ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో టాపిక్ మీద రీసెర్చ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి కనిపించింది. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒక రోజులో 24 గంటలు ఉంటాయి కదా. 24 గంటల వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 1 అవర్ మాత్రమే తీసుకోండి. 1 అవర్ మాత్రమే అన్డివైడెడ్ అటెన్షన్ తోటి 1 అవర్ మాత్రమే మీరు మీరు ఏమనుకుంటారో ఏం కావాలనుకుంటారో 1 అవర్ మాత్రమే ఫోకస్డ్ గా బాగా మీ చదువులో కానీ మీ వృత్తిలో కానీ ఆ 1 అవర్ బాగా ఫోకస్ చేయండి, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. డైవర్షన్స్ పెట్టుకోకుండా ఆ 1 అవర్ కనుక బాగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు మీ లైఫ్ లో సక్సెస్ వస్తుంది అని చెప్పి ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారండి. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఒక ఇంటర్నేషనల్ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అండి. ఓకే, సో ఈ రీసెర్చ్ ఐ డోంట్ రిమెంబర్ ద రీసెర్చ్, బట్ అయినా కూడా యా రీసెంట్ గా చదివింది. ఒక మేబీ 3 months అవుతుంది చదివి. సో మనకి స్ట్రాంగ్ మెమరీ కావాలనుకుంటే మోర్ ఫోకస్ అండ్ మోర్ ప్రాక్టీస్ విల్ హ్యావ్ బెటర్ మెమరీ. మళ్ళీ ఎంఫసిస్ చేసి చెప్తున్నాను అండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాలా మంది మర్చిపోతున్నాం, గుర్తుంటలేదు అంటున్నారంటే మనం ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయట్లేదు. సో మీరు మోర్ ఫోకస్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేసినప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ బెటర్ మెమరీ. పెట్టుకోండి.
సో లెట్ us see some memory techniques. ఓకే, సో మెమరీ టెక్నిక్స్ తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో లెట్ us see some memory techniques. సో ఫస్ట్ వన్ ఇస్ చంకింగ్. సో చిన్న యాక్టివిటీ అండి. మీ చేతుల్లో, మీ దగ్గరలో ఏమైనా సరే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటే ఒకసారి బయటకు తీయండి సార్. అందుబాటులో ఎవరికైనా ఉంటే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉంటే బయటకు తీయండి ఒకసారి. బయటకు తీసినట్టయితే దాని మీద నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందండి? నెంబర్స్ అన్ని కూడా విడివిడిగా ఉన్నాయి. అంతేగాని 4 నెంబర్లు ఒక సెట్ కింద, ఇంకో 4 నెంబర్లు ఒక సెట్ కింద, ఇంకో 4 నెంబర్లు ఒక సెట్ కింద ఉంటాయి. 12 నెంబర్లు 16 నెంబర్లు ఉంటాయి. ఆ 16 నెంబర్లు వాడు ఏం చేశాడు? 4 సెట్ల కింద మార్చాడు. దిస్ ఇస్ కాల్డ్ చంకింగ్. చంకింగ్ అంటే చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్రెయిన్ లోకి ఎక్కించడమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనే చేశానండి. అది యాక్చువల్గా ప్రాక్టికల్లీ మీ కళ్ళ ముందు విజువల్ గా కనిపిస్తుంది. నా తాలూకా పేరు పక్కన ఉన్నటువంటి నా మొబైల్ నెంబర్ ఎలా ఉందండి? నా పేరు పక్కన ఉన్న మొబైల్ నెంబర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గ్యాప్ గ్యాప్ నేను కావాలని అలా పెట్టింది. చంకింగ్ అనే పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతో నేను అలా పెట్టింది. నా నెంబర్ ఎంత ఎవరైనా చెప్తారా? ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్తారా? 9949887109. సో నా నంబర్ 9949897109. నేను ఏం చేశాను? 2 నెంబర్లు కలిపి ఒక చంకింగ్ చేశాను. చంకింగ్ చేస్తే ఏం జరిగింది? ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వస్తుంది. సో నా నంబర్ 9949897109 అనేటువంటి నంబర్ని, పెద్ద 10 డిజిట్ల నంబర్ని 2 డిజిట్ల కింద మనం బుర్రలో గారికి ఎక్కించినట్టయితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం మళ్ళీ అడిగినా సరే ఎవరైనా సరే రిపీట్ చేస్తాం. నేను ఇదే సెషన్ మా స్టూడెంట్స్ కి చెప్పినప్పుడు నేను వాళ్ళతో యాక్టివిటీ చేయిస్తాను. నేను అసలు నెంబర్, పేపర్ పెన్ వాడొద్దని చెప్తాను నా సెషన్స్ లో. ఎవరిని కూడా, అంటే ఇక్కడ మన సెషన్ కాదు, బయట నేను మా ఆఫీస్ లో ఇచ్చేటువంటి సెషన్స్ లో పేపర్ పెన్ వాడకుండా వాళ్ళందరినీ కూడా ఎక్కువగా మెమొరీ పైన దృష్టి పెట్టమని చెప్తాను, ఎక్కువ గుర్తుపెట్టుకోమని చెప్తాను. అందరికీ కూడా నా మొబైల్ నెంబర్ నోట్కి వస్తుంది. నోట్కి వచ్చేటట్టు యాక్టివిటీ చేస్తాను. ఇక్కడంటే మన సమయభావం చేయలేకపోతున్నాం, బట్ దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు డూ. ఓకేనండి. సో చంకింగ్ అంటే మన తలకు ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ లాంటివి కానీ, పెద్ద పెద్ద నెంబర్లు కానీ, పెద్ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని చిన్న చిన్న ముక్కల కింద మన బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంటే అది మన బ్రెయిన్ తీసుకుని ఒక దగ్గర స్టోర్ చేసి పెడుతుంది. సో చంకింగ్ అంటే మీకు ఈజీగా అర్థం కోసం ఇక్కడ ఎదురుగుండా ఒక ఎగ్జాంపుల్ పెట్టాను చూడండి. ఇమేజ్ ఉంది. సో అక్కడ 081127828 అనేటువంటి ఒక నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనం ఏం చేస్తున్నాం అంటే చంకింగ్ రూపంలో, అంటే చిన్న చిన్న ముక్కల రూపంలో అది మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా తయారు చేసుకున్నాం. ఓకేనండి, అర్థమవుతుంది కదా? యా. సో గోయింగ్ టు నెక్స్ట్ ఈజ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అని చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, ఏదైనా చెప్తే వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాల సైకిల్ అని చెప్పాను, బ్రెయిన్ సైకిల్ అని చెప్పాను. సైకిల్ అని చెప్తే మీ అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి సైకిల్ అనగానే మీ అందరికీ సైకిల్ గుర్తొస్తుంది. ఇంకేమైనా గుర్తొస్తుందా? ఏం గుర్తురాదు. దిస్ ఇస్ కాల్డ్ విజువలైజేషన్. అంటే ఇమాజిన్ చేసుకుంటాం. అంటే మన మైండ్ లో ఆల్రెడీ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఒకసారి మళ్ళీ అక్కడ మన ఎదురుగుండా జరుగుతున్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట. విజువలైజేషన్ అంటే మనం మన మైండ్ లో ఆ పర్టికులర్ ఏదైతే మనం ఆబ్జెక్ట్ అనుకుంటామో ఆ ఆబ్జెక్ట్ మనం మైండ్ లో రీక్రియేట్ చేయగలం. ఇక్కడ ఇమేజ్ లో చూస్తుంటే ఒక యాపిల్ బొమ్మ ఉంది, అది రీక్రియేట్ అవుతుంది మైండ్ లో. ఓకే. సో మనం ఏం చేస్తాం అంటే, మనం మెమరీ టెక్నిక్స్ లో ఇది ఒక టెక్నిక్ ఏంటంటే, మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో చెప్పనుకోండి, చెప్పగానే ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, వి విల్ రిప్రజెంట్ ఇట్ విత్ అవర్ ఇమేజెస్ అన్నమాట. దాన్ని ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకుని కలర్ ఇమేజెస్ మన మైండ్ లో పెట్టుకుని మనం అది బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా మనం రెగ్యులర్ గా చూసే కొన్ని ఆబ్జెక్ట్స్ పేర్లు చెప్తాను. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి సార్ ప్లీజ్. అందరూ కళ్ళు మూసుకోండి, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోండి. ఓకే. కొన్ని ఆబ్జెక్ట్స్ పేరు చెప్తాను, జస్ట్ విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టీవీ రిమోట్, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, చైర్. చాలండి. సో ఇప్పుడు ఇవి ఎప్పుడైతే నేను ఇవి చెప్పానో, ఈ కొన్ని ఆబ్జెక్ట్స్ పేర్లు చెప్పాను, గ్యాస్ స్టవ్ అన్నాను, చైర్ అన్నాను, ఫ్రిడ్జ్ అన్నాను. సో ఇవేవైతే నేను చెప్పానో ఆటోమేటిక్ గా మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే రోజు మీరు ఏవైతే వస్తువులు చూస్తారో ఆ వస్తువులు మీకు కంటి ముందు ప్రత్యక్షమయ్యాయి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీ ముందుకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కళ్ళు మూసుకోండి, తలుచుకుంటే అవి మీ ముందుకు వస్తాయి. మీకు ఆల్రెడీ మీరు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్ వస్తుంది.
మీరు ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే అది దాన్ని ఇమేజ్ తో కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి. ఇఫ్ ఐ సే యాపిల్. యాపిల్ అనగానే మీ మైండ్ లోకి ఏమొస్తుందండి? యాపిల్ అనగానే మీ మైండ్ లోకి ఒక యాపిల్ గుర్తొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగో ఎదురుగుండా ఇమేజ్ లో చూపిస్తున్నటువంటి ఒక యాపిల్ ఒకటి కనిపించింది. అంతే కదండి? ఇదే కదా గుర్తొచ్చింది, ఎవరికైనా ఇంకేదైనా గుర్తొచ్చిందా? యాపిల్ అంటే ఆరెంజ్ గుర్తొచ్చింది ఎవరికైనా? లేదు కదా. యాపిల్ అంటే యాపిలే గుర్తొచ్చింది. ఇదే కదా ఇమేజ్ లో, ఇంత ఇలా కాకపోయినా కొంచెం ఇంచుమించుగా ఇలాంటిదే గుర్తొచ్చింది. చిన్నదో పెద్ద యాపిలే గుర్తొస్తుంది. ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ ఒకటి ప్లే చేస్తున్నాను. ఒకసారి చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఏంటంటే ఏం రాసింది? ఇక్కడ బాల్ అని రాసింది. సో మీ అందరూ కళ్ళు మూసుకుని బాల్ అనేది విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కళ్ళు మూసుకుని ఒకసారి బాల్ ని విజువలైజ్ చేసుకుంటే, ఓకే, ఇప్పుడు ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. నేను మీకు నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా స్క్రీన్ మీద ఒక బాల్ ఒకటి వేసాను. వచ్చింది కదా బాల్. సో ఈ బాల్ మీ బాల్ ఒకటేనా? మీరు విజువలైజ్ చేసుకున్న బాల్ ఎస్ అయితే వై అని, నో అయితే ఎన్ అని టైప్ చేయండి. ఎవరిది మ్యాచ్ కాదు. ఎవరిది మ్యాచ్ కాదు. చూసారా, అందరూ నో అనే పెట్టారు. ఎందుకు అంటే నేను ఓన్లీ బాల్ అని చెప్పాను. బాల్ అంటే మీరు క్రికెట్ బాల్ అనుకుని ఉండొచ్చు, టెన్నిస్ బాల్ అనుకుని ఉండొచ్చు, బాస్కెట్ బాల్ అనుకుని ఉండొచ్చు కదా. బాల్లో చాలా రకాలు ఉంటాయి కదా. నేను ఏమన్నాను? బాల్ అన్నాను, కానీ ఇక్కడ ఏం వేసానంటే ఫుట్బాల్ వేసాను. సో ఐఎమ్ నాట్ స్పెసిఫిక్. సో ఇప్పుడు ఇలాంటప్పుడు విజువలైజేషన్ పనిచేయదు. సో నేను విజువలైజ్ చేయాలంటే ఐ హావ్ టు బి వెరీ వెరీ పర్టికులర్, క్లియర్ గా చెప్పగలగాలి. ఎంత స్పెసిఫిక్ గా చెప్తే అంత బాగా మీరు విజువలైజ్ చేస్తారు. ఇప్పుడు మీ ముందుకి ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది. ఒకసారి కళ్ళు మూసుకుని విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ ఏమని రాశాను? క్రికెట్ బాల్ అని రాశాను. ఈ క్రికెట్ బాల్ ని మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సార్. చేశారు కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. నేను నా స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. అది ఎంతవరకు మ్యాచ్ అని చూద్దాం. దగ్గరలో అట్లీస్ట్ అదే కదా. మ్యాక్సిమం క్రికెట్ బాల్ అంటే మ్యాక్సిమం అదే ఉంటుంది. కలర్స్ లో రకరకాల మార్పులు ఉండొచ్చు కానీ బట్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. చూడండి చూడండి ఒకసారి. సో మీ అందరికి కూడా ఇంచుమించుగా ఈ బాల్ కానీ గుర్తొచ్చుంటుంది. క్రికెట్ బాల్ అంటే ఇది కదా. సో అందరూ కూడా ఎవరైతే టాలీ అయిందో వాళ్ళందరికీ ఎస్ ఎస్ ఎస్. ఓకే, వై అని టైప్ చేయండి సార్. సో ఇందాల విజువలైజేషన్ పని చేయలేదు, ఇప్పుడు పని చేసింది. ఎందుకు పని చేసింది ఇందాల ఏంటంటే నేను ఓన్లీ బాల్ అన్నాను. బాల్ అంటే మీకు ఏ బాల్ మీకు తెలియలేదు, మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయింది. అని నేను కన్ఫ్యూజ్ చేశాను కావాలి. ఈ ఈ ఇది క్లారిటీ ఇవ్వడం కోసం కన్ఫ్యూజ్ చేశాను. కావాలనే బాల్ని పెట్టాను, ఇక్కడ క్రికెట్ బాల్ని పెట్టాను. క్రికెట్ బాల్ని ఎప్పుడైతే పెట్టానో ఇప్పుడు దిస్ ఇస్ వెరీ స్పెసిఫిక్ కాబట్టి మీకు నాకు వచ్చినటువంటి ఒకే ఒక ఐడియా వచ్చింది. సో నేనేమనుకుంటున్నానో మీరు కూడా అదే అనుకుంటున్నారు. సో మనం యాజ్ అ ట్రైనర్ మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఆడియన్స్ ను కూడా మనతో పాటు ట్రావెల్ చేయించాలి. నాతో పాటు నేను మిమ్మల్ని చేయబట్టుకుని నాతో పాటు నా ప్రపంచంలో తీసుకెళ్లి మిమ్మల్ని నా తలక నేను మైండ్ లో ఏమనుకుంటున్నాను అది మీ మైండ్ లో కూర్చోబెట్టగలగాలి. అది ట్రైనర్ తలక పని. అదే ప్రయత్నం చేస్తున్నాను దాని నుంచి. చాలా రకాల విజువల్ గా ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్ అనమాట. నేను కొంచెం విజువల్ గా ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి కొంచెం విజువల్ గా ఎక్కువ విజువల్స్ ఎక్కువ ఉంటాయి, స్లైడ్స్ అవి ఎక్కువ ఉంటాయి. బట్ అయినా కూడా ఇట్స్ ఓకే, నా స్టైల్ ఆఫ్ ప్రెజెంటింగ్. ఓకే అండి. సో ఇప్పుడు చిన్న యాక్టివిటీ చేద్దాం విజువలైజేషన్. సో మీ అందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను చెప్పేటువంటి ఒక సినారియోని మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. విల్ డూ ఎ స్మాల్ యాక్టివిటీ అండి. ఓకే. ఈ యాక్టివిటీ లో ఏంటంటే రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఇలా ఉండాలి అని చెప్పి ఇదేం లేదు. నేనేం చెప్తున్నానో మీకు ఏమనిపిస్తే అది మీరు అనుకుంటూ ఉండండి. ఓకే. సో రెడీ అండి అందరూ? హోప్ ఎవ్రీవన్ ఇస్ రెడీ. యా. సో ఇప్పుడు మీరంతా కూడా ఏం చేయాలంటే నేను చెప్పేటువంటి ఒక సినారియోని మీ మైండ్ లో మీకు ఎలా అనిపిస్తే అలా ఊహించుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక పీస్ఫుల్ ప్లేస్ ఒకటి ఉంది. ఆ పీస్ఫుల్ ప్లేస్ మనం ఏమనుకుంటాం అంటే లెట్ us టేక్ ఇట్ యాజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఒక మీరు ఒక గార్డెన్ ముందు నిల్చున్నారు. ఒక అందమైన గార్డెన్ దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర నిల్చున్నారు. పీస్ఫుల్ గా ఉంది, గాలి చాలా ఫ్రెష్ గా ఉంది. ఓకే. ఆ ఆకుల తలక సౌండ్ కూడా మీకు వినిపిస్తూ ఉంది. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు కాబట్టి మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి చుట్టూ చూడండి. ఏ డీటెయిల్స్ వస్తున్నాయో ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఏమున్నాయి? అక్కడ మట్టి వాసన వస్తుంది, అక్కడ ఎవరో స్వీప్ చేస్తున్నారు, ఎవరో తుడుస్తున్నారు, ఆకులు అవి ఎత్తున్నారు. అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్ళింది జస్ట్ అలాగే పక్క నుంచి.
సో మీరు బయట గేట్ దగ్గర నుంచి ఉన్నారు, మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్లోగా గార్డెన్ లోపల నడుస్తున్నారు. నడుస్తూ ఉన్నప్పుడు నడుచుకుని వెళ్తుంటే లోపల చుట్టుపక్కల చాలా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. మీ మీద ఒక ఫ్రెష్ గా సన్లైట్ ఒకటి పడుతుంది, విటమిన్ డి వస్తుంది మీకు. ఓకే, నేచర్ తరగ సెంట్ మొత్తాన్ని మీరు ఫీల్ అవుతున్నారు. మీరు చాలా కామ్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ మనసు చాలా తేలికపడుతోంది. సో ఇప్పుడు మీరు అక్కడ ఒక బెంచ్ కనిపించింది. మీరు వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నారు. కూర్చుని మీరు ఏం చేశారు, బాడీని, మీ మైండ్ని మొత్తం రిలాక్స్ చేసి మైండ్ మొత్తాన్ని సెటిల్ చేశారు. ఇప్పుడు మీరు స్లోగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు. బ్రీతింగ్ ఇన్, స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్, స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఒక బ్రీత్ తీసుకుంటున్నారో అప్పుడప్పుడు మీరు కొంచెం పీస్ఫుల్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ఇంకా బాగా బాగా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో మీరు కొంతసేపు అక్కడ ఉండండి. ట్రై టు బీ దేర్ అండ్ ట్రై టు ఎంజాయ్ దట్ స్పేస్. ఇలాంటి టైం మనకి ఈ మధ్యకాలంలో దొరకడం మానేసింది. పార్కులే లేవు, పార్కులు తగ్గిపోయి చెట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి మనకి ఇలాంటి ఇమాజినేషన్స్ మిగులుతున్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి కొంతసేపు ఒక 2 మినిట్స్ మిగలండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు నించుని ఉన్న కూర్చున్న చోట నుంచి నెమ్మదిగా నించోండి. నెమ్మదిగా నించుని మళ్ళీ నెమ్మదిగా ఎంట్రన్స్ దగ్గర నడుచుకుంటూ వస్తున్నారు. ఓకే, సో మళ్ళీ తిరిగి మీరు మామూలు స్టేజ్కి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అందరూ కూడా డీప్ బ్రీత్ తీసుకుని ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేయండి. సార్ కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు ఓపెన్ చేసి నేను చేసినట్టు చేయండి. చేతుల్లో రబ్ చేసుకోండి. రబ్ చేసుకుని కొంచెం వేడి చేసుకుని ఆ వేడి తీసుకొచ్చి కళ్ళలో పెట్టండి. ఇలా అనుకోండి, కళ్ళకి పెట్టండి. ఇలా అనుకోండి, కళ్ళకి అద్దుకోండి. హారతి అద్దుకుంటాం కదా, అలాగే అలా చేతికి వేడి క్రియేట్ చేసుకుని కళ్ళకి అద్దుకోండి. కళ్ళకి అద్దుకోండి. ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువసేపు కానీ కళ్ళు మూసినట్టయితే మనం కొంచెం వేడి చేసి కళ్ళకి కానీ రబ్ చేసుకున్నట్టే విల్ ఫీల్ రిలీఫ్. సో ఇప్పుడు మనం ఎంత ఏం చేసామండి, మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉన్నారు. కానీ మిమ్మల్ని ఒక పార్క్ తీసుకెళ్ళాను, మిమ్మల్ని ఒక పీస్ఫుల్ ప్లేస్ తీసుకొచ్చాను. దట్ ఈస్ పవర్ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ మెమరీ. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో పార్క్ వెళ్ళున్నారు కాబట్టి మీ ఇదంతా సాధ్యపడింది. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ యాక్టివిటీ. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ప్రెజెంటేషన్. ఒక నిమిషం, ఐ షేర్ మై స్క్రీన్ అగైన్. జస్ట్ గివ్ మై మూమెంట్. ఒక నిమిషం అండి. ఓకే, హోప్ స్క్రీన్ ఇస్ విజిబుల్. యా, యా, ఇప్పుడు ఒక యాక్టివిటీ చేసాం. సో ఎంతమందికి యాక్టివిటీ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాం అనిపించింది? ఐ అని టైప్ చేయండి. ఇన్వాల్వ్ అయితే అయినట్టు అనిపిస్తే ఐ అని టైప్ చేయండి. ఎంతమంది అయ్యారో చూద్దాం సార్. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, సూపర్, సూపర్. సో ఎవ్రీ వన్ గాట్ ఇన్వాల్వ్. వెరీ గుడ్, నైస్. యూ ఫెల్ట్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ యాక్టివిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బాగా ఇన్వాల్వ్ అయితే మీరు అంత బాగా నేర్చుకోగలరు. ట్రైనింగ్, మీరు కాబోయే ట్రైనర్స్ గా మీరు ఎంత బాగా అటుపక్క పార్టిసిపెంట్ మీ తాలూకా సెషన్ లోకి ఇన్వాల్వ్ చేయగలిగితే అటుపక్క వాళ్ళకి మీరు అంత బాగా నేర్పించగలరు, వాళ్ళు కూడా అంత నేర్చుకోగలరు. మీరు ఎంత బాగా యాక్టివ్గా ఉంటే అంత బాగా నేర్చుకోగలరు. అసోసియేషన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అసోసియేషన్. సో ఆ, ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏదో ఎక్కడ రూమ్ స్ప్రే చూసుంటాం. రూమ్ స్ప్రే చూసి అరే జాస్మిన్ స్మెల్ రా అని అనుకుంటాం కదా. ఇది లిల్లీ స్మెల్ ఆర్ లిల్లీ పెర్ఫ్యూమ్, అవునా కదా. సెంట్ మనం ఎక్కడో విన్నాం, ఎక్కడో చూసాం అని చెప్పి అనిపిస్తుంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, వీఆర్ అసోసియేటింగ్ విత్ వన్ థింగ్ విత్ అనదర్ థింగ్. మన మెమరీ ఏంటంటే మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేస్తాం అంటే గుర్తుపెట్టుకోవడానికి మార్గం వెతుక్కుంటాం. మార్గం వెతుక్కోవడానికి మనం ఏం చేస్తాం, ఒక ఫ్లవర్ తరక ఫ్రాగ్రెన్స్ ని మనం దీంతో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో రూమ్ స్ప్రే ఉంటుంది. రూమ్ స్ప్రే పైన రాసి ఉంటుందా, జాస్మిన్ అని రాసి ఉంటుంది, లావెండర్ అని రాసి ఉంటుంది. అంటే ఏం చేస్తున్నట్లు లెక్క, ఆ, మిమ్మల్ని మీకు గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అంటే మీరు చూసినటువంటి కలర్ కానీ, స్మెల్ కానీ, టేస్ట్ కానీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టేస్ట్ అంటే ఆ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు బాగా వండుతారని చెప్పారు. చెప్తే నేను వెళ్ళాను. నేను వెళ్ళి భోజనం పిలిచారు, వెళ్ళాను. వెళ్తే ఆవిడ ఏదో కర్రీ వండి పెట్టారు. కర్రీ నేను తిన్నాను. తినగానే ఇమీడియట్ గా ఏమన్నా తెలుసా అండి, అమ్మా మీరు చేసింది మా అమ్మగారు చేస్తే తిన్నట్టు నాకు అనిపించిందమ్మా అని చెప్పారు. అంటే నేనేం చేశానంటే
మా అమ్మగారు చేసినటువంటి రుచి ఏదైతే ఉందో, మా అమ్మగారు మా ఇంట్లో నాకు ఏదైతే చేసి వండి పెడతారో ఆ రుచి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ దీంతో రిలేట్ చేసుకున్నాను. అంటే ఐ హ్యాడ్ అసోసియేటెడ్ మై మదర్స్ డిష్ టేస్ట్ విత్ దిస్ మదర్స్ డిష్ టేస్ట్. ఈవిడ మా తల్లి సమానురాలే, ఆవిడ మా తల్లి గారే. సో నేనేం చేశాను, ఆ టేస్ట్ ని అసోసియేట్ చేసుకున్నాను. సో మామూలుగా అందరూ ఎక్కువగా ఆడవాళ్ళకి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. సో క్షమించాలి, తప్పదు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారు అనుకోండి, మంచి శారీ కట్టుకుని మ్యారేజ్కి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ ఇట్ యాజ్ రెడ్ శారీ అనుకోండి. లేడీస్ రెడ్ శారీ కట్టుకుని మీరు ఒక మ్యారేజ్కి వెళ్ళారు. అలాంటి శారీ ఇంకోటి ఎవరో కట్టుకున్నారు అనుకోండి, అలాంటి డిజైన్ తోటి ఉన్నారు. మీ లైఫ్ లో మర్చిపోరు, మీ లైఫ్ లో మర్చిపోరు, ఎందుకంటే యూ హ్యాడ్ రిలేటెడ్ దిస్ శారీ విత్ దట్ శారీ అన్నమాట. సో గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. ఇదే సేమ్ కలర్, సిమిలర్ డిజైన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నప్పుడు మనం సేమ్ పిన్స్ అనేవాడు, గుర్తుందా? ఒకే రకమైన షర్ట్స్, ఒకే రకమైన కలర్స్ వస్తే సేమ్ పిన్స్ అనేవాడు. సేమ్ పిన్స్ అంటే ఆల్ దీస్ ఆర్ అసోసియేషన్స్. ఓకే. సో మెథడ్స్ టు ఇంప్రూవ్, ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చిన్న రీసెర్చ్ చేసినట్టయితే ఎస్ ఉన్నాయండి. కానీ అన్ని కూడా మనం చేయగలిగినవే, అన్ని కూడా మనం చేయగలిగినవే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా మన మెమొరీ కావాలనుకుంటే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ఫిజికల్ ఫిట్ అంటే ఎస్ ఐ మీన్ ఇట్, వీ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. మన మైండ్ బాగుండాలంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. రోజు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మెంటల్ ఫిట్నెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది నేను చెప్తుంది కదా, రీసెర్చ్ చెప్తుంది. సెకండ్ థింగ్ ఇస్, మీలో ఎంతమంది ఎంతసేపు పడుకుంటారు ఒకసారి మీరు రోజు ఎంతసేపు పడుకుంటారు? నేను కూడా ఐ విల్ ఆల్సో పార్టిసిపేట్. నేను కూడా మీ అందరూ అయిపోయిన తర్వాత నేను కూడా పార్టిసిపేట్. నేను కూడా ఎంతసేపు పడుకుంటాను చెప్తాను. 8 అవర్స్, 7 అవర్స్, 12 అవర్స్. హరి గారు సూపర్ అండి. 7 అవర్స్, 5 అవర్స్. సుదర్శన్ గారు 5 అవర్స్ కష్టం సార్. 7 అవర్స్ ఓకే. 6 అవర్స్, 7 అవర్స్, 10 అవర్స్. భరత్ గారు సూపర్. 7 to 8 అవర్స్ ఓకే. సో నా సీక్రెట్ చెప్పనా, నేను సేపు పడుకుంటాను 6 to 7 అవర్స్. మినిమం 6 అవర్స్, మాక్సిమం 8 అవర్స్. ఇమామ్ గారు ఓకే, 6 to 7. ఓకే. నా చెప్పనా ఇప్పుడు? ఓకే, అందరూ ఆపండి, నేను చెప్తున్నాను. ఓకే. నాది కరెక్ట్ గా ఎవ్రీడే 9 అవర్స్ ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎవ్రీడే కనీసం 8 to 9 అవర్స్ మధ్యలో ఉండడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. సో మనం ఎంత బాగా పడుకుంటే మన మైండ్ అంత ఫ్రెష్ గా ఉంటుంది. మనం పడుకోకపోతే నిద్రలో ఏమైతే ఏమవుతుంది తెలుసా? రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మనం ఎంత పడుకోకుండా మనం మేల్కొని ఉంటే మన బ్రెయిన్ తాలూకా మెమరీ సెల్స్ అదే తినేస్తుంటుంది. మనం ఎంత మేల్కుంటే మన బ్రెయిన్ కి అంత మంచిది కాదు. సో ఖచ్చితంగా మనం ఏమాత్రం వెళ్ళినా మినిమం 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయాలి. మన బ్రెయిన్ కి రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలంటే ఇచ్చేయడమే, ఇంతకుమించి వేరే సొల్యూషన్ లేదు. మీ మెమరీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూ షుడ్ గివ్ దట్ రెస్ట్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వాల్సిందే ఆ టైంకి. అలాగా పీస్ఫుల్ గా దాన్ని పడుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ కి రెస్ట్ వస్తుంది. ఎన్షూర్ యూ హ్యావ్ ఎ హెల్తీ డైట్. డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని వచ్చేసి డైటరీ హ్యాబిట్స్ బాగా మర్చే, కానీ మనం ఎప్పుడు కూడా ఖచ్చితంగా డైట్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్, ఇంప్రూవింగ్ మెమరీలో నేను రికమెండ్ చేస్తుంది ఈ ఫోర్త్ పాయింట్ మాత్రం నేను రికమెండ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ప్రిస్క్రిప్షన్, నా సెషన్ కాబట్టి నేనే ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాను. సో ఈ నా మై ప్రిస్క్రిప్షన్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. మీరు ఏదైనా కొత్త విషయం, ఇప్పుడు నేను చూడండి, నేను నా ప్రొఫైల్లో చెప్పారు ఇందా సార్, నేను 400 సర్టిఫికేషన్ చేశాను. ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ట్రైనర్ని, రకరకాల చోట్ల సర్టిఫికేషన్ చేశాను. సో ఇవన్నీ చేస్తున్నాను. ఇవన్నీ నేను చేస్తూ ఉంటే ఇంత డేటా, ఇన్ఫర్మేషన్ ఎలాగంటే గుర్తుంటుంది నాకు? గుర్తుంటుందండి. మీ ఆటోమేటిక్ గా ఇందాక చెప్పాను కదా, ఫోకస్ ప్లస్ ప్రాక్టీస్, ఈ రెండు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చేయగలం. నాకన్నా ఎక్కువ మీరు ఇంకా నాకన్నా ఎక్కువ సాధించాలని నేను కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఓకే. సో ఇది మెథడ్స్ టు ఇంప్రూవ్ మెమరీ ఏంటో తెలిసింది మనకి. నిమానిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఈస్ నిమానిక్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అంతా ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ ఉంటే అంత బాగా నేర్చుకోగలుగుతాం. ఓకే, రెడీ అండి అందరూ? యా. సో లెట్ us గోయింగ్ టు ఇట్. సో కొండ గుర్తులు, బండ గుర్తులు విన్నారు ఎప్పుడైనా? కొండ గుర్తులు, బండ గుర్తులు. ఇప్పుడు మీ రిలేటివ్ ఎవరో ఊరుకు కొత్తగా వచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ స్టాప్ షేరింగ్. ఇందులోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న అనాలజీ ఒకటి చెప్పాలి. మీ మీ తలక రిలేటివ్ ఒకడు ఊరు కొత్త, మీ ఇంటికి రావాలనుకుంటున్నారు. బస్ స్టాండ్ లో దిగారు, మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే మీరు వెంటనే మీ అడ్రస్ చెప్తున్నారు. ఎలా చెప్తారంటే, బస్ స్టాండ్ ఎదురుగుండా సందు ఉంటుంది కదరా, ఆ సందులోంచి తిన్నగా 1 కిలోమీటర్ రా, అక్కడ స్టేట్ బ్యాంక్ కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ పక్క సందులోకి తిరుగు, రైట్ సైడ్ సందులోకి తిరిగితే అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ రా, వస్తే అక్కడ
పిజ్జా హట్ అని ఒకటి కనిపిస్తుంది. పిజ్జా హట్ కనిపిస్తే పిజ్జా హట్ పక్క సందులోనే మూడో ఇల్లే మన ఇల్లు, రైట్ సైడ్ మూడో ఇల్లు. బ్లాక్ గేట్ ఉంటుంది, తెల్లటి ఉంటుంది, కుక్క ఉంటుంది, చూసుకో జాగ్రత్తగా అని చెప్తాను. ఇదంతా ఏం చేస్తున్నాం అండి? వీఆర్ క్రియేటింగ్ నిమానిక్స్. అతనికి అడ్రస్ ఈజీగా అర్థం కోసం కొన్ని కొన్ని కొండ గుర్తులు పెడుతున్నాము. నిమానిక్స్ అనేది ఇంగ్లీష్ లో చాలా పెద్ద పదం అని అనుకుంటాం, కానీ మన తెలుగులో చాలా సింపుల్ గా సులువుగా చిన్నప్పుడే సరళంగా చెప్పేశారు మనం. దట్ ఈస్ కాల్డ్ నిమానిక్స్. సో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడం. సో దానికోసం మనకు చిన్నప్పుడు టెక్నిక్ చెప్పారు. చూడండి, ఈ చూడండి, మన రెండు చేతులు ఉన్నవాడు ఎవడైనా సరే క్యాలెండర్ చెప్పేయగలడు కదా. ఏ నెలలో ఎన్ని డేట్స్ ఉన్నాయి, మీ అందరూ కూడా నేర్చుకుని ఉంటారు ఇవన్నీ. మీ అందరికి కూడా కొత్త విషయాలని చెప్పట్లేదు, తెలిసిన విషయాలే చెప్తున్నాను. బట్ అంటే దానికి మీకు తెలిసిన విషయాన్ని మీకు ఇప్పుడు మన టాపిక్ తో లింక్ చేస్తున్నాం అన్నమాట. అప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెమరీ టెక్నిక్. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, కొత్త విషయం నేను చెప్పట్లేదు. మీకు తెలిసిన విషయాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నానంటే ఆ తెలిసిన విషయాన్ని హుక్ పట్టుకొని తీసుకొచ్చి ఈ మన టాపిక్ కి లింక్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మీకు బాగా గుర్తుంటుంది. ఓకే. సో మా చిన్నప్పుడు ఇలాగా ఈ గుర్తు రానప్పుడు మాకు రెండు మూడు టెక్నిక్స్ చెప్పారండి. అవి ఏంటంటే ఇలాగా చేతులు January 31 days, February 28 days ఇలా గుర్తుపెట్టుకోమని ఒక కొండ గుర్తు చెప్పారు. ఇలాగే దీంతో పాటు ఇది ఒక పోయం చెప్పారండి. మీలో ఎంతమందికి తెలిసే పోయం? పోయం తెలిస్తే పి అని టైప్ చేయండి. ఈ ఉన్నటువంటి పోయం కనుక మీ ఎవరికైనా తెలిస్తే పి అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. తెలియకపోతే ఎన్పి అని కొట్టండి. సో ఒక నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి అని చెప్పి తెలియడం కోసం మాకు చిన్నప్పుడు ఈ పోయం నేర్పించారు. 30 days ఆఫ్ సెప్టెంబర్ అని ఒక పోయం. ఈ పోయం నేర్పించారు. ఈ పోయం మనం ఎప్పుడైనా సరే గుర్తు చేసుకుంటే ఏ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి, ఫిబ్రవరికి ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది, లీప్ ఇయర్ అని పిలుస్తారు, అన్ని విషయాలు తెలిసిపోతాయి. దీంతో పాటు మా చిన్నప్పుడు క్యాలెండర్ సాంగ్, బోనియం అనే ఆర్టిస్ట్ పాడినటువంటి క్యాలెండర్ సాంగ్ వినిపించారు మాకు. ఈ క్యాలెండర్స్ మీరు ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి వెళ్ళి క్యాలెండర్ నేర్పించాలనుకోండి, ఏం కష్టపడక్కర్లేదు, ఈ పోయం నేర్పించండి. ఓకే, బోనియంలో ఆ సాంగ్ ప్లే చేయండి. ప్లే చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి క్యాలెండర్ జీవితంలో మర్చిపోకుండా మీరు ట్రైన్ చేయగలరు, చిన్నపిల్లలకు కూడా ట్రైన్ చేయగలరు. సో దిస్ ఇస్ పవర్ ఆఫ్ నిమానిక్స్. ఓకేనండి, అర్థమవుతుంది కదా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది. ఏంటిది? కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి కదా? ఎవరిని గెస్ చేస్తారా ఏంటిది? చాట్ బాక్స్ టైప్ చేయండి, ఎవరిని గెస్ చేస్తే ఏంటిది. ఎక్కువసేపు చూపిస్తే పెట్టేస్తారు కలర్స్. ఓకే, సూపర్. ఫిరోజ్ గారు చెప్పారు, సుదర్శన్ గారు చెప్పారు, ఓకే, భరత్ గారు చెప్పారు. ఎస్, ఎస్, ఎస్. మీరందరూ చెప్పడమే కావాలి. మీరు ఎంత బాగా చెప్తే మీకు అంత బాగా అర్థమవుతున్నట్లు లెక్క. ఆహా, ఎవరు? సాయి శ్రీ గారు అయితే ఏకంగా రెయిన్బో వేస్తారు. ఓకే, ఇది మనకి విబ్జార్ అని చెప్పారండి. ఇది కూడా మెమానిక్స్ లో ఒక టెక్నిక్ అన్నమాట. విబ్జార్ అనేటువంటి మనకు చిన్నప్పుడు చెప్పారు. కావాలనే నేను దాన్ని ఇలాగ రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని చోట్ల అలా చెప్తారు, కొన్ని చోట్ల ఇలా చెప్తారు. ఇలాగ రాయొచ్చు, అలాగే రాయొచ్చు. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నిమానిక్స్. మనకు ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఒక సీక్వెన్స్ మనకి క్రియేట్ చేశారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నిమానిక్స్. ఇంకా కొన్ని ఇలాంటివి ఉన్నాయి. ఎవరైనా గెస్ చేయగలరా? ఎవరైనా గెస్ చేస్తే ఏంటో చెప్పండి చాట్ బాక్స్ లో. ఓకే, ఎస్. ఇది ప్లానెట్స్, మనకు ఉన్నటువంటి ప్లానెట్స్ గుర్తుపెట్టుకోవడానికి కొండ గుర్తండి. ఏంటిది అంటే చూడండి, మై అంటే మెర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎడ్యుకేటెడ్ అంటే ఎర్త్, మదర్ అంటే మార్స్, జస్ట్ అంటే జూపిటర్, సర్వ్డ్ అంటే సాటర్న్, యుఎస్ అంటే యువర్నస్, నూడిల్స్ అంటే నెప్ట్యూన్. ఓకేనండి. సో ఒక చిన్న లైన్ ద్వారా మనకు ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మనకు కొన్ని కొన్ని కొండ గుర్తులు మనకి క్రియేట్ చేసి పెట్టారు. ఇది ఎవరైనా గెస్ చేస్తారా? కెన్ ఎనీవన్ గెస్ దిస్? ఓకే, ఇది ఈట్ అంటే యూరోప్, ఏంటి ఏషియా, యాపిల్ అంటే ఆఫ్రికా, మన కాంటినెంట్స్ అండి. కాంటినెంట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక కొండ గుర్తు. దిస్ ఇస్ వన్ స్టైల్ ఆఫ్ మెమరీ అండి. గుర్తుపెట్టుకోవడానికి మనం ఏదో ఒక గుర్తు క్రియేట్ చేసుకోవాలి. అందరికీ అన్ని గుర్తుండవు కదండి. కొన్నిసార్లు కొన్ని కొన్ని కొండ గుర్తుల ద్వారా కొన్ని కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ నిమానిక్స్ అంటే. సో మనకి మ్యాథమెటిక్స్ లో వస్తే మ్యాథమెటిక్స్ బాగా ఈ
ఎండాస్ అనేటువంటిది వాళ్ళు చాలా మంది వాడతారు. బోడమాస్ అని వాడుతుంటాం. బోడమాస్ అందరికీ తెలిసి ఉంటుంది. బ్రాకెట్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది నాకు తెలియదు. నేను మ్యాథమెటిక్స్ అంత పెద్ద ప్రవేశం లేదు నాకు. సో ఇలాగే మనం బిగ్ ఎలిఫెంట్స్ కెన్ ఆల్వేస్ అండర్స్టాండ్ స్మాల్ ఎలిఫెంట్స్ అని. సో ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి కొండ గుర్తులండి. కష్టమైన కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని కూడా చిన్న చిన్న కొండ గుర్తుల ద్వారా చాలా ఈజీగా నేర్పించేవారు. ఓకే, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి మనకి మెమరీ టెక్నిక్స్. సో మీ అందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉందండి మెమరీ టెక్నిక్స్ మీద. మన చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన స్టోరీ. మన చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన చాలా పవర్ఫుల్ మెమరీ టెక్నిక్ స్టోరీ. మీకు నాకు తెలిసినంత వరకు 99.9999% ఈ స్టోరీ అందరికీ తెలుసు. నేను స్టోరీ చెప్పను, జస్ట్ చూపిస్తాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ ట్రిగ్నామెట్రీ. ఎస్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ బాబు సార్, నేను మర్చిపోయాను, అది పెట్టాల్సింది అది కూడా. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ స్లైడ్ యాడ్ చేస్తాను. సో మా స్టోరీకి ఎంతమంది రెడీ అండి? సో రెడీ అయిన వాళ్ళు ఆర్ అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ ఫర్ ద స్టోరీ? ఇది తెలుగు కదా, అచ్చ తెలుగు కదా. మనందరం చిన్నప్పటి నుంచి ఇదే తెలుసుకొని దీంతోటే గ్రో అయ్యాము. ఈ కథ తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఉంటారంటే అచ్చోసి తెలియదు. ఇది బెస్ట్ స్టోరీ అండి, నాకు గుర్తున్నంత వరకు ఇది బెస్ట్ స్టోరీ ఆన్ మెమరీ. ఓకే, ఏంటంటే ఒక ఏగ పేరు మర్చిపోయింది. తెలుసు కదా ఈ స్టోరీ అందరికి? తెలిస్తే ఎస్ అనుకోండి. ఈ స్టోరీ తెలుసు కదా అందరికి? ఈ స్టోరీ ఎవరికి అయినా గుర్తొస్తే ఎస్ అని టైప్ చేయండి సార్. ఎస్ అని కానీ వై అని కానీ టైప్ చేయండి. ఇక్కడ దీంట్లో మెమరీ టెక్నిక్ వాడారు తెలుసా మీకు? ఏగ మర్చిపోతే పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలో గొడ్డల అని చెప్పి ప్రతిసారి రిపీట్ చేయించేవారు. దట్ ఈస్ వన్ మెమరీ టెక్నిక్. చిన్నప్పుడు స్టోరీలోనే మనకి ఆ మెమరీ అనేది నేర్పించేది ఎలా చేయాలి. స్టోరీ ఇదేంటంటే స్టోరీకి టైం సరిపోదు, బట్ ఐ థింక్ ఐ విల్ షేర్ దిస్ పీపీటీ అండి అందరికీ. పీపీటీ షేర్ చేస్తాను కాబట్టి మీరు ఈ స్టోరీ టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి నేను స్టోరీ చెప్పట్లేదు. కానీ ఇక్కడ కాంటెంట్ ఏంటంటే మనకి పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుక, కొడుకు చేతిలో గొడ్డల అని చెప్పి ఉంటుంది. ప్రతిసారి అన్ని ఎంతమందిని అయితే ఆ ఏక కాంటాక్ట్ చేస్తుందో అంతమంది పేర్లు వస్తాయి వాళ్ళ సీక్వెన్స్. ఓకే, సో అలాగా మనం ఈ స్టోరీ మొత్తం చూస్తే మొత్తం అంతా కూడాను వస్తుంది. లాస్ట్ కి ఆ ఈగ తలక పేరు గుర్తుకు వస్తుంది అనమాట. ఈగ తన పేరు మర్చిపోతుంది, అది వెళ్ళి కనుక్కుంటూ ఉంటుంది. ఇక్కడ చూడండి స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, పేదరాశి పెద్దమ్మ, పెద్దమ్మ కొడుక, పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, గొడ్డలు కొడుతూ చెట్టు మీద వాళ్ళని పెట్టలారా, పెట్టల్ని వచ్చిన వేటగాళ్ళారా. సో ఇలా అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ టెక్నిక్ స్టోరీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి మనకి మెమరీస్ ఇలాగా గుర్తుపెట్టుకోవాలి అని అన్ని డీటెయిల్స్ ఇచ్చి అన్ని గుర్తుపెట్టుకోవడం మనకు ప్రాక్టీస్ చేశారు. చిన్నప్పటి నుంచి మనకి మెమరీ టెక్నిక్స్ మీద చాలా ప్రాక్టీస్ చేయించారు మనకి. సో నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కొన్ని కొన్ని కనిపిస్తున్నాయండి. ఓకే, కొన్ని కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఒకసారి చదవండి. ఇది కూడా చదవండి. ఇది కూడా చదవండి. ఇది కొంచెం తమిళ పేరు, చదవడం కొంచెం కష్టం. ఏంటండి ఇవి? ఎవరైనా గెస్ట్ చేస్తారా ఏంటివని? ఏంటివి? సో ఇందాక మీకు చూపించింది వెస్ట్రన్ ఇండియన్ పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్ అంటే విప్రో అన్నమాట. మనం ఏం చేసాం? వెస్ట్రన్ లో డబ్ల్యూ తీసుకున్నాం, ఇండియాలో ఐ తీసుకున్నాం, పామ్ లో పి తీసుకున్నాం, ఆర్ లో రిఫైన్డ్ లో ఆర్ తీసుకున్నాం, ఓలో ఆయిల్స్ లో ఓ తీసుకున్నాం. విప్రో అనే ఒక క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేసింది, నేను చేసింది కాదు. అయితే ఇప్పుడు మీకు చూపించబోయే వాటిలో కొన్ని మీకు తెలుసు, కొన్ని మీకు తెలియదు. మీకు తెలియని కొత్త కొత్త విషయాలు చెప్పడమే నా తరక ఆ, నా తరక అంటే నా తరక ఉద్దేశం అన్నమాట, నా పర్పస్ అదే. సో పీవీఆర్ సినిమాస్, సినిమా థియేటర్స్ చాలా మందికి వెళ్ళి ఉంటారు, కానీ దాని అసలు పేరు ప్రియా విలేజ్ షో, రోడ్ షో దాని పేరు. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. తెలియకపోతే తెలుసుకోండి, నో ప్రాబ్లం. సో టీవీఎస్ తెలుసు కదా. రీసెంట్ గా నేను బండి కొన్నాను, టీవీఎస్ బండి. టీవీఎస్ జూపిటర్ అని బండి కొన్నాను. సో దాని ఫుల్ ఫామ్ ఇది.
టీవీఎస్ ఫుల్ ఫామ్. శ్రీ యోగి సంత్ కృప అనంత్ అంటే సిస్కా. సిస్కా ఎల్ఈడి అందరికీ తెలుసు, కానీ దాని ఫుల్ ఫామ్ చాలా మందికి చాలా చాలా తక్కువ మంది తెలుసు. దాని ఫుల్ ఫామ్ శ్రీ యోగి సంత్ కృప అనంత్ అన్నమాట. సిస్కా ఎల్ఈడి. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఓకేనండి. పే త్రూ మొబైల్, పేటిఎం అంటే పే త్రూ మొబైల్. ఓకే, సో ఇవన్నీ వాట్ ఆర్ దీస్ ఆర్ కాల్డ్ ఎస్, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఎస్ అక్రోనియమ్స్. అక్రోనిమ్స్ అంటే ఏంటంటే, మనం ఒక పెద్ద వర్డ్ ఉంటే ఆ వర్డ్ తీసుకుని అందులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్స్ మాత్రమే తీసుకుని ఒక షార్ట్ కట్ లాగా మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈజీగా మనం క్రియేట్ చేసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ అక్రోనియం అని పిలుస్తాం. ఈ అక్రోనియం అనేటువంటిది మనం చాలా నిత్యం వాడుతూనే ఉంటాం. ఆర్జీబీ. ఓకే, ఈ మనం నిత్యం వాడుతూనే ఉంటాం. ఓకే, ఇందాక మనం చూసినటువంటి ఈ లోగోస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చూపించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అక్రోనిమ్స్. పీవీఆర్ సినిమా అంటే ప్రియా విలేజ్ రోడ్ షో అనేటువంటి నేమ్ వాళ్ళు ప్రియా పీవీఆర్ సినిమాస్ అని పెట్టుకున్నారు. ఓకే, అమూల్ అంటే ఆనంద్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే, టీవీఎస్ అంటే ఏంటో తెలుసు మనకి. పేటిఎం అంటే పే త్రూ మొబైల్. సో ఇలా ఏదైతే ఇవన్నీ కూడా ఎబ్రివేషన్స్ అన్నమాట. ఎబ్రివేషన్స్ అంటే అక్రోనిమ్స్. ఫస్ట్ లెటర్ తీసుకుంటారో తీసుకున్న వాళ్ళు షార్ట్ కట్ క్రియేట్ చేస్తారు. సో మనం కూడా ఒక అక్రోనిమ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మనకి అందరికీ ఈజీగా తెలిసింది, బాగా పాపులర్ అయినటువంటిది, ఇంతకుముందు చాలా మంది ట్రైనర్స్ చాలా మంది ట్రైనింగ్ టెక్నిక్స్ లో చెప్పినటువంటిది అదే నేను వాడుతున్నాను. నాసా. అందరూ ఇదే చెప్తారు, నేను అదే చెప్తున్నాను. ఓకే, నాసా. నాసా అనేటువంటి దానికి నేను ఒక అక్రోనిమ్ క్రియేట్ చేయాలి. నాసా దానికి ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఫుల్ ఫామ్. ఇందులో నేషనల్ కి ఎన్, ఏరోనాటిక్స్ కి ఏ, ఎండ్ స్కిప్ చేస్తున్నానండి, స్పేస్ కి ఎస్, అడ్మినిస్ట్రేషన్ కి ఏ చేస్తే నాసా అని ఒకటి దారైంది. ఓకే, సో ఇలాగా ఒక అక్రోనిమ్ ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం చిన్న యాక్టివిటీ ఒకటి చేద్దాం. ఇప్పుడు మనందరికీ తెలిసిన అక్రోనిమ్స్ కొన్ని వేస్తాను, మీరు మీ తాలూకా అక్రోనిమ్స్ ఏంటంటే కొంచెం చెప్పడానికి ట్రై చేయండి. సో మనం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి, నేను రాయలేదు కావాలి, ఎందుకంటే ఇది అందరికి తెలిసిందే, మనం రోజు వాడేది ఇవన్నీ. సో ఆటోమేటిక్ కలర్ మిషన్ అంటే చాట్ బాక్స్ టైప్ చేయండి. వాట్ ఈజ్ ఆటోమేటిక్? ఓకే, ఏటీఎం. ఓకే, ఏటీఎం. అలాగే పిన్ అంటే ఏంటి? అన్ని అన్ని కూడా టైప్ చేయొచ్చు, అన్ని మిగతా కూడా చేయొచ్చు. ఓకే, సూపర్ సూపర్. సో ఇవన్నీ కూడా అక్రోనిమ్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా అక్రోనిమ్స్. వి ఆల్ ఆర్ యూజింగ్ అక్రోనిమ్స్. మనకి ఇవన్నీ కూడా అక్రోనిమ్స్ కింద వాడుతున్నాం. ఇలాగే మీరు కొన్ని అక్రోనిమ్స్, మీకు చిన్న యాక్టివిటీ ఇది ఏంటంటే, ఇప్పుడు మీరు వీలైతే వీటికి అక్రోనిమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. కెన్ యూ క్రియేట్ అక్రోనిమ్? చేయగలం ఇప్పుడు? తెలుసుకున్నాం కదా ఎలా చేయాలో. ఎవరన్నా ఒకడు ఇద్దరు చాట్ బాక్స్ యూస్ చేసి ట్రై చేస్తారా? వీటికి అక్రోనిమ్స్ క్రియేట్ చేసి చెప్తారా? ఒక్కొక్క దానికి చేసినా పర్లేదు, రెండింటికి చేసినా పర్లేదు, అన్నిటికీ చేసినా పర్లేదు. టైం సేవ్ చేయడానికి ఒక్కొక్కడు ఒకటి చేయించాలి. ఒక్కొక్కడు ఒకటి చేస్తే ఇంకా టైం కూడా దగ్గరికి వస్తుంది. సిసిటీ. ఓకే, జిఎన్ఆర్. ఓకే. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అక్రోనిమ్స్ ఎలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ క్రియేట్ అక్రోనిమ్స్. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేసి అక్రోనిమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది మీకు ఒకసారి నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మీకు డైరెక్ట్గా ఆన్లైన్లో చూపిస్తాను ఎలాగే చేసుకోవచ్చు అని. సో నేను ఏం చేస్తున్నా అంటే మీకు నా తరగతి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఏఐ ద్వారా అక్రోనిమ్ ఫ్రీ జనరేటర్స్ మనకు దొరుకుతాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ డే తీసుకున్నాను, ఫ్రీ ఏఐ అక్రోనిమ్ జనరేటర్. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా టాపిక్ తీసుకుంటే ఎవరైనా చెప్తారా? ఏదైనా టాపిక్, చిన్న టాపిక్ అని చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్ జనరేట్ అక్రోనిమ్స్ అని కొట్టి అనుకోండి. ఇక్కడ 5 వేరియంట్స్ అని ఉంటుంది ఆప్షన్స్. చాట్ అంటే కన్వర్షనల్ హబ్ ఫర్ యాక్టివ్ టాక్. బాక్స్ అంటే బెస్ట్ ఆన్లైన్ ఎక్స్చేంజ్. చాట్ అంటే కమ్యూనిటీ హెల్ప్ టాక్, బ్రిడ్జింగ్ ఆన్లైన్ ఎక్స్ప్రెషన్
కొలాబరేటివ్ హబ్ ఫర్ యాక్టివ్ టాక్. సో మనం ఏం కష్టపడలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఇక్కడ అంటే ఇక్కడ వేరియంట్స్ కూడా ఉంటాయి. 3 వేరియంట్స్ కావాలా, 5 వేరియంట్స్. నేను 5 అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను 5 అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ 5 వచ్చిందండి. ఓకే, అదే ఇక్కడ 3 అని పెట్టుంటే 3 వచ్చేదేమో. చూద్దాం, తెలిసి మళ్ళీ జనరేట్ కొట్టాను, కొడితే 3 వచ్చింది. నేను ఇందాక 3 అని చెప్పాను, 3 వచ్చింది. అదే 10 అని చెప్తే 10 క్రియేట్ చేస్తాను. మన ఇష్టం అండి, యూ కెన్ ప్లే అరౌండ్. సో మనం ఎప్పుడైనా ఏదైనా సెషన్కి వెళ్ళినప్పుడు, సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ అక్రోనిమ్స్ కనుక మనం కనుక క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా టాపిక్ పేరు టైప్ చేసి ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా కావాలనుకుంటే అది మనం క్రియేట్ చేసి ఈజీగా మనం అక్రోనిమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి. ఓకేనండి. సో దిస్ ఇస్ వన్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. సో జస్ట్ గివ్ మీ మూమెంట్. యా. సో మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? హౌ డు వి రిమెంబర్? నేను ఆల్మోస్ట్ సెషన్ ఎండ్కి వచ్చేస్తున్నాను. సో మేబీ ఇంకొక 5 minutes లో క్లోజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, హౌ డు వి రిమెంబర్, మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అండి? సో గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఏంటంటే 10% వాట్ వి రీడ్. ఏదైనా చదివితే మనం ఎంత గుర్తుపెట్టుకుంటాం అండి? ఓన్లీ 10%. ఓకే, మీరు 100% విన్న దాంట్లో 20% గుర్తుపెట్టుకుంటారు. 100% వింటే 20% గుర్తుపెట్టుకుంటారు. ఓకే, 30% వాట్ వి సీ. చూసిన దాంట్లో 30%, 100% చూస్తే 30% మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్, మీరు చూసిన దానికి విన్నదానికి 50% మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అందుకే మీ సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. అందులో కొన్ని కొన్ని సీన్లు మిస్ అయిపోతారు చెప్పమంటే. సేమ్ మూవీ అంతా బయటకు వచ్చి, మూవీ థియేటర్ లో చాలా బయటకు వచ్చి మూవీ అంతా నరేట్ చేయంటే మీరు ఓన్లీ 50% మాత్రమే రికన్స్ట్రక్ట్ చేయగలరు. మిగతా 50% మర్చిపోతారు, డెఫినెట్ గా మర్చిపోతారు. ఇదంతా రీసెర్చ్ డ్రివెన్ నెంబర్స్. ఓకే, దెన్ 70% వాట్ వి సే. మనం ఏదైనా చెప్తే 70% గుర్తుంటుంది. ఓకేనండి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? మనం వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఎంత చెప్తే మనం అంత బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 90% వాట్ వి సే అండ్ డూ. మనం చేసేది చెప్పేది రెండు కూడా టాలీ అయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటారు దీన్ని. మీరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసి హ్యావ్ మోర్ మెమరీ అని. మన చిన్నప్పుడు గుర్తుందా హోంవర్క్ చేయించేవారు? చిన్నప్పుడు మనకి హోంవర్క్ చేయించేవారు. ఏదైనా హోంవర్క్ చేయకుండా వెళ్తే ఏం చేసేవారు? 10 సార్లు రాసుకురా, 5 సార్లు రాసుకురా. ఏదైనా కష్టమైన టాపిక్ ఉంటే అది ప్రతిసారి ప్రతి వాళ్ళు కూడా 5 సార్లు రాసుకోండి హోంవర్క్ అనేవారు. ఆ 5 సార్లు రాసిన హోంవర్క్ మనకి ఆ సంవత్సరం అంతా మర్చిపోయేవాళ్ళం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి బయటికి చెప్తూ రాయండి అనేవారు. బయటికి చెప్తూ రాయండి అనేవారు. దట్ ఈస్ వన్ ఆఫ్ బెస్ట్ మెమరీ టెక్నిక్. మనకు చిన్నప్పటి స్కూల్లోంచి వాడినవి, కొత్త విషయాలు చెప్పట్లేదు, మనందరికి తెలుసు. కొత్త అంటే అది నేను రిలేట్ చేయడానికి ట్రై చేస్తాను మన రియల్ లైఫ్ విత్ దట్ కాన్సెప్ట్ కాంటెంట్ అన్నమాట. సో 90% వాట్ వి సే అండ్ వాట్ వి డూ మనం గుర్తుంటుంది. మనం ఏదైనా సరే ఇప్పుడు మీతో ఇంతలాగా ఇన్వాల్వ్ చేసి మీతో చేయిస్తే కదా తెలుస్తుంది, చేయకపోతే ఎలా తెలుస్తుంది? నేను మామూలు చెప్పుకెళ్ళిపోతే ఇలా 10% మాత్రమే గుర్తుంటుంది. మీరు చూసింది ఎంత గుర్తుంటుందండి? చూస్తే ఎంత గుర్తుంటుంది? వాట్ యూ సీ 30% గుర్తుంటుంది. మీరు ఇప్పుడు 30. చూస్తున్నావు విజువల్, 30% మాత్రం గుర్తుంటుంది. సో నేను 90% చేయాలంటే ఏం చేయాలి? నేను మీతో ఏదైనా చేయిస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉంచుతూ ఉండాలి. అందుకే చాట్ బాక్స్ వాడండి అంటాను, యాక్టివిటీ చేయమంటూ ఉంటాను, యాక్రోనిమ్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఐఎమ్ యూజింగ్ సమ్ టెక్నిక్స్ సో దట్ యూ కెన్ ఆఫ్ దిస్ 90%. ఓకే, సో ఇక్కడ మీ అందరికీ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ జాగ్రత్తగా చూసి ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి. నా మనసులో ఏదో భావన ఉంది, అది చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటని మీరు చెప్పాలి. ఎస్ చాట్ బాక్స్ టైప్ చేయండి ప్లీజ్. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను మీతోటి, నేను డైరెక్ట్గా చెప్పట్లేదు, విజువల్ గా చెప్తున్నాను. నేను డైరెక్ట్గా చెప్పను ఇది, నాకు ఇది పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఓ ఎండింగ్, ఎండింగ్ కాదు. లావణ్య గారు హెచ్ఏఓ. ఓకే, దగ్గరికి వచ్చారు సార్. షేక్ బిస్మిల్లా గారా, చాలా దగ్గరికి వచ్చారు. సాటిస్ఫైడ్. ఓకే, ఐఎమ్ ట్రావెలింగ్. ఓకే, నేను Train పండగ your ఊరు brain. వెళ్తున్నాను. ఓకే Train your brain. సార్, మీరు మీరు చెప్పకూడదు సార్, రాజుగారు సార్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ట్రైన్ యువర్ బ్రెయిన్. సో నేను మామూలుగా ట్రైన్ యువర్ బ్రెయిన్ అని చెప్తే మీకు ఎవరికైనా గుర్తుంటుందా? ట్రైన్ యువర్ బ్రెయిన్ మామూలుగా నేను చెప్తే ఎవరికైనా గుర్తుంటుందా? నేను ఏం చేశాను? ఓ ట్రైన్ బొమ్మ వేసాను.
స్మైలీ బొమ్మ పెట్టాను, మీ వైపు చూస్తున్న స్మైలీ బొమ్మ ఒకటి పెట్టాను, పక్కన చిన్న బ్రెయిన్ బొమ్మ వేశాను. చేసి మీతో కొంత ఆలోచింపజేశాను. ఆలోచింపజేస్తే ఏమవుతుంది, ఇది ఏదో ఉంది క్రాక్ చేద్దాం, ఒక పజిల్ అనమాట. ఒక పజిల్ లా మీరు సాల్వ్ చేశారు, తర్వాత మీరు ఆన్సర్ కనుక్కున్నారు. నేను చెప్పానా మీరు కనుక్కున్నారా వేరే విషయం. ఓకే, మొత్తానికి మీరు కనుక్కున్నది ఏంటంటే ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే పాయింట్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇది చాలా కాలం గుర్తుంచుకుంటారు. సో మనం ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో, ఎంత బాగా మన బ్రెయిన్ మనం ట్రైన్ చేస్తామో, మనం వేరే వాళ్ళని ట్రైన్ చేయగలుగుతాం. మనం రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కాబోయే ట్రైనర్స్ కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ ని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఫాలో అవ్వండి. మీ బ్రెయిన్ ని మీరు ట్రైన్ చేయడానికి ట్రై చేయండి, గ్రూమ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, మనకి చిన్నప్పుడే చెప్పారంటే సాధారణ పనులు ఎవరైనా ఫుల్ చేస్తారు, అది సమకూరు ధరలోన. సమకూరు ధరలోన. స్వామి సార్ ధరలోన. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా స్వామి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ స్వామి సార్. ఏదైనా మనం సాధన మొదలెడితే అది కంటిన్యూ ప్రాసెస్ లో ఉంటే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. సాధన చేస్తుంటే సాధనమైన పనులు కనుక సాధన చేస్తుంటే సమకూర్ణం అంటే మనకు వస్తాయి. ధరలోన అంటే భూమిలో అనమాట. ఈ భూమిలో ఉన్న ఏ పని అయినా సరే వస్తుంది. మీరు చేయడం మొదలు పెట్టాలి, కానీ చేస్తే ఏదైనా మీకు సాధ్యమే అని చెప్పారు. మనకి ఎప్పుడో చిన్నప్పుడే చెప్పారండి ఇవన్నీ. నేనేం కొత్త విషయాలు ఏం చెప్పలేదు, అన్ని మనకు తెలిసిన విషయాలు ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాం అంతే. సో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా మంది ఏమంటారు, నా వయసు అయిపోయిందిరా, 70 ఏళ్ళు వచ్చారా, 80 ఏళ్ళు వచ్చారా, నేను నేర్చుకోలేనురా, నా వల్ల కాదురా అంటారు. ఇలాంటి వాళ్ళకి మన దుర్గావత్సల సుబ్బారావు గారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. దీనికైతే లైవ్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మన సుబ్బారావు గారు. అవర్ బ్రెయిన్ ఈజ్ అ మజిల్, ఇట్ కెన్ బి ట్రైన్డ్ అట్ ఎనీ ఏజ్ అండి. మిమ్మల్ని రేపు ఎప్పుడైనా సరే వాకర్స్ క్లబ్స్ అని ఉంటాయి, తెలుసా మీ అందరికి. ఒక రోజు నన్ను ఒకసారి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి సార్, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. నాకు ఎవరు టార్గెట్ ఆడియన్స్ ఎవరు తెలియదు. సడన్గా వెళ్ళిపోయి చూసేసరికి వాళ్ళంతా కూడా 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ వాకింగ్ చేసుకుని వస్తే వాళ్ళకి మోటివేషన్ టాక్ ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ ఇంకా ఎలా లీడ్ చేయాలి, వర్క్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇంట్లో సమస్యలు ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి టాక్ నాతో ఇప్పించారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా విన్నారు. వాళ్ళందరికీ కూడా నేను 1.5 hour 2 hours సెషన్ ఇచ్చాను వాడు. సో వాళ్ళకి అంటే ఆ ఏజ్ వాళ్ళకి కూడా మనం ట్రైన్ చేయగలుగుతాం. బ్రెయిన్ ఈజ్ మజిల్, ఇట్ కెన్ బి ట్రైన్డ్ అట్ ఎనీ ఏజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు యాజ్ ఎ ట్రైనర్ మీరు రాబోయే రోజుల్లో ఏ ఏజ్ వాళ్ళకైనా ట్రైన్ చేయగలరు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఏజ్ ఓల్డ్ ముసలి వాళ్ళకి కూడా ఎంత ఏజ్ వాళ్ళకైనా సరే మీరు ట్రైన్ చేయగలరు. ఈ కాన్ఫిడెన్స్ మీలో మీరు నింపుకోండి. సక్సెస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. మీ పాకెట్లో ఉంటుంది సక్సెస్ వచ్చి. పాకెట్ అంటే ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ మనం బ్యాడ్జ్ పెడతాం. దట్ బ్యాడ్జ్ ఈజ్ అవర్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి. మీకు రాబోయే రోజుల్లో మీకు బ్యాడ్జ్ వస్తుంది. ఆ బ్యాడ్జ్ ఇక్కడ పెట్టుకుంటారు, మీ గుండెల మీద పెట్టుకుంటారు బ్యాడ్జ్. ఆ బ్యాడ్జ్ చాలా ప్రౌడ్గా ఉంటుంది మనం పెట్టుకున్నాక. సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం బ్రెయిన్ కనుక ట్రైన్ చేయకపోతే మన ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఒకసారి మన బ్రెయిన్ కనుక ట్రైన్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఆర్గనైజ్డ్. మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్ అవర్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ ఎలా ట్రైన్ చేయాలండి, రోజు చదవాలి, రోజు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి, ఐడియాస్ వస్తే రాసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రోజు మనం చేసే పనులు మర్చిపోకుండా చేసుకుంటూ ఉండాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఇందాక నేను ఆల్రెడీ అదే కదా చెప్పాను. చిరంజీవి గారు నన్ను, మూర్తి గారు మీరు టాపిక్ ఏదైనా మీరు ఏదైనా టాపిక్ చెప్పాలి సార్ అంటే, నేనేమో నాకు తెలిసిన 2 టాపిక్లు చెప్పాను సార్. ఈ 2 టాపిక్లు చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను సార్ అంటే, లేదు సార్ అది ఆల్రెడీ రిజర్వ్డ్ ఉన్నాయి, వేరే టాపిక్ ఏమైనా చెప్పగలరా అని. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎందుకు కంఫర్ట్ జోన్లో వెళ్తున్నాను, నేనే కదా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి, ట్రైనింగ్ ఇస్తాను అని నాకు అనిపించి నేనే మళ్ళీ తిరిగి నేను చెప్తున్నా బయటకు వచ్చి నేను ఇది ఫస్ట్ టైం అండి, ఈ మెమరీ మీద ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగుందో బాగాలేదో నాకు తెలియదు కానీ, బట్ ఓకే, నేనైతే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నాకు తెలిసింది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో రిమూవ్ డిస్ట్రాక్షన్స్, కీప్ డైరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రైనర్ గా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి. ఏ రోజు ఏం నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా మీరు తెలుసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ చాలా పవర్ఫుల్ టూల్. మీరు ఎప్పుడైనా మైండ్ రిలాక్స్ అవ్వాలనుకుంటే ఎన్ష్యూర్ దట్ యు స్టార్ట్ మెడిటేటింగ్. Okay, so I thank everyone for the opportunity. So handing over to the host. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా 198 బ్యాచ్ అంతా కూడా చాలా లక్కీ అండి. అద్భుతమైన ట్రైనింగ్ అండి. నేను మెమరీ అండ్ ఎకనామిక్స్ పైన దగ్గర 8 సెషన్స్